దివంగత పెనుమాక వెంకటరామారావు రుక్మిణీదేవి దంపతులకు 3 అబ్బాయిలు 5 అమ్మాయిలు. ప్రస్తుతం 2 అబ్బాయిలు పెనుమాక వెంకట సుబ్బారావు వాసుదేవరావు పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో నివాసం ఉంటున్నారు. మరో సోదరుడు భానుమూర్తి భీమవరంలో ఉంటున్నారు. వీరి 5 సోదరీమణుల్లో ఒకరు కూచింపూడిలో ఉంటుండగా మిగిలిన 4 ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ప్రస్తుతం వారు వీరు కుటుంబ సభ్యులు కూతుళ్లు అల్లుళ్లు మేనల్లుళ్లు మనవళ్లు మనవరాళ్లు ముని మనవరాళ్లు ఇలా అంతా కలిసి మొత్తంగా 80 మంది ఏటా కూచింపూడిలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. ఈసారి కూడా అందరూ వేంచేశారు. వీరంతా తమ తండ్రుల నాటి అంటే 1954లో నిర్మించిన పెంకుటింట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ మరింత సమాచారం అందిస్తారు. వినాయక్, చెప్పండి, అక్కడ సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? క్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భోగి సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా ప్రజలు జరుపుకున్నారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం పెదవేగ మండలం కూచింపూడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 4 తరాలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఒకే చోట కలుసుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ 4 తరాలంటే దాదాపుగా పెనుమాక వారి ఇంటికి సంబంధించినందుకు 3 అబ్బాయిలు మొత్తంగా 5 అమ్మాయిలు ఉన్నారు. వీరంతా కూడా మనవరాళ్లు మేనల్లుళ్ళు ముని మనవలతో సహా మొత్తంగా అందరూ ఒకే చోట చేరడం జరిగింది. మొత్తంగా ఈ సంక్రాంతి సందరంతా కూడా వీరి ఇళ్లలో కనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం విలువలు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుల్లో, ఉమ్మడి కుటుంబం గురించి తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంతా కూడా అంటే దాదాపుగా సుమారుగా ఒక 80 మంది ఇక్కడ ఒక్క చోటే చేరి ఈ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ పెద్దలు ఉన్నారు చాలా మంది, సుమారుగా ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరికీ ఉమ్మడి కుటుంబం విలువలు తెలుసు, కానీ నేటి జనరేషన్ ఉమ్మడి కుటుంబం గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడుతూ అసలు అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎలా తెలుసుకుందాం. మీరు ఈ సంక్రాంతి సందడి ఎలా జరుపుకుంటున్నారు? ఇంతమంది అందరూ కూడా అంటే మనవాళ్ళు ముని మనవాళ్ళు వీళ్ళందరూ 4 తరాలు కలవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇలా అకేషన్ పెడితే తప్ప మన వాళ్ళందరినీ కలుసుకోలేమని మా మేనల్లుడు వాళ్ళు ఈ సందర్భంగా వచ్చాం ఇక్కడికి. అందరం మా పెద్దవాళ్ళ పిల్లల తరం అందరం కలుసుకున్నాం. వాళ్ళంతా కూడా చాలా సరదాగా బాగుందని ఎంజాయ్మెంట్ చేశారు. అంటే మీ తరానికి నేటి తరానికి తేడా మీకు బాగా స్పష్టంగా తెలుసు. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? తరం ఏదైనా పిల్లల సంతోషానికి మనం చిహ్నంగా ఇలా కలుసుకున్నందుకు వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు చెప్పండి, ఇటువంటి ఉమ్మడి కుటుంబం విలువలు నేటికి పరిపోతున్న సమయంలో మీరందరూ కూడా అందరూ ఒకే చోట కలుసుకుని సంక్రాంతి 3 రోజులు జరుపుకోవడం ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. నాకు 70 సంవత్సరాల వయసు. 70 సంవత్సరాలు చిన్నప్పుడు మా మేనమావ గారు మా మామగారు ఇది కూచింపూడి గ్రామం. అప్పుడు అందరం 4 రోజులు ముందు రావటం, భోగి పళ్ళు, భోగి మంటలు, గంగిరెడ్డి మేడాలు ఇలాంటివి ఉండేవి. అవి ఈ రోజున మొత్తం కరువు అయిపోయాయి. ఆ దృశ్యాలు కానీ ఆ సంస్కృతి కానీ మా పిల్లలకి ఇవాళ ఏవి చేయట్లేదు. ఇవాళకి మా బావమరుదులు 3 ఏర్పాటు చేయడం 4 తరాల వ్యక్తులు మేము కలుసుకుని పాత సాంప్రదాయాన్ని మా పిల్లలకు చూపించగలుగుతున్నాం. ఆ రోజు గుర్తొస్తున్నాయి నాటికి. ఇది చాలా సంతోషమైన విషయం. ఇది ఇప్పుడు అందరూ ఎవరు చూసినా ఫేస్బుక్లు అంటారు, చాటింగ్లు అంటారు, పిజ్జాలు బర్గర్లు అంటూ పరిగెడతారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగుతున్నాయి కదా ఇప్పుడు పరిస్థితి. అవునండి, మమ్మీ డాడీ వచ్చినప్పుడే మనకి సంబంధాలు పోయాయి. ఈ రోజు ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవి వచ్చాక ఒకరు చేయట్లేదు. హలో అంటే హలో అనుకోవటం, వాట్సాప్లో చూసుకోవడం తప్పనిచ్చి నలుగురు కలిసి కలవటం, నలుగురు కలిసి భోజనం చేయటం, అందరూ పిచ్చబడి కబుర్లు చెప్పుకోవటం, పాత సాంప్రదాయాలు పాత విషయాలు మాట్లాడుకోవటం, ఈ అనుబంధాలు లేకుండా పోయాయి. అది ఇవాళ మళ్ళీ మా పెనుమాక సుబ్బారావు గారు వాళ్ళ బ్రదర్స్ వాసుదేవరావు భానుమూర్తి వాళ్ళు మా పిల్లలకు తెలియపరుస్తూ మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు ఈ పాత సంస్కృతి. సంతోషంలో చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పిల్లలు కూడా వారు ఏ విధంగా ఎంజాయ్ చేస్తే తెలుసుకుందాం. అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత సంక్రాంతి 3 రోజులు ఎలా జరుపుకుందాం అనుకున్నావు? అసలు ఎలా జరుగుతుంది మీకు? చాలా ఆనందంగా జరుగుతోంది. మేము ఇవాళ మా తాతగారి వాళ్ళ అమ్మమ్మ గారి ఊళ్ళో ఉన్నాము. 4 జనరేషన్స్ వాళ్ళు ఇవాళ ఇక్కడ కలిశారు. మా తాతగారి జనరేషన్ నుంచి మా మదర్ జనరేషన్ కి వచ్చేటప్పటికే కొన్ని రిలేషన్స్ తగ్గిపోయాయి. ఇంకా మా జనరేషన్ కి వచ్చేటప్పటికి అసలు మాకంటూ ఏ రిలేషన్స్ తెలియవు. కానీ సంవత్సరానికి ఒకసారి ఇలా కలవడం వల్ల అన్ని రిలేషన్స్ తెలిసి అందరితో ఆనందంగా ఉంటామని అనుకుంటున్నాము. మాకు ఎంజాయ్మెంట్ అంటే సినిమాలకు వెళ్లి
తిరగడం అలాంటివే అలవాటు. కానీ ఇవాళ అందరం ఇక్కడ కలిసి ఆనందంగా ఆడుకుని తోటలకెళ్ళి పాటలు పాడుకుని రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొత్తంగా అంటే నువ్వు సంక్రాంతి సంబరాలు మీకు మామూలుగా అయితే గనక మీకు విలేజ్ అట్మాస్ఫియర్ లో మీకు ఉండదు, మామూలుగా మీరు టౌన్ లో ఉంటున్నారు కాబట్టి అందరూ ఒక దగ్గర కలుసుకోవడం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. మేము ఇదే ఫస్ట్ టైం ఇలా పల్లెటూరులో జరుపుకోవడం. ఇక్కడ సంక్రాంతి చాలా బాగా జరుపుతారు. మా ఊర్లో కన్నా ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇక్కడ ఈ నిర్వాహకులు అంటే ఎవరైతే దీనికి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి నడిపిస్తున్నారో దాంతో వారితో కూడా మాట్లాడదాం. అసలు వారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ ఇంట మొత్తంగా చూసుకుంటే కనుక సుమారుగా 4 తరాల వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎలా అనిపిస్తుందో చెప్పండి మీరు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇది లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాము. రిలేషన్స్ అసలు అవి చాలా దూరంగా జరిగిపోతున్నాయి. ఎందుకు ఎవరితో ఉంటున్నారో ఎవరెవరో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడైనా పెళ్లిలో గానీ ఇంకా ఫంక్షన్ లో కనబడితే ఇదిగో మా అబ్బాయి అని 20 సంవత్సరాల వ్యక్తి చూపించే పరిస్థితి వస్తుంది. ఆ సంస్కృతి పోవాలి. మనందరం పుట్టిన కాడి నుంచి అందరూ తెలియాలి. మనం వాట్ అబౌట్ ఎవరెవరైనా అందరికీ అర్థం కావాలి. మా రిలేషన్ మినిమం మా కుటుంబం అన్నది దగ్గర తీసుకురాగలిగితే నెక్స్ట్ టైం ఇంకో కొంత మంచిని ఇంకో కొంతమందిని తీసుకుని మా రిలేషన్ అనే మా సంస్కృతిని కాపాడుకునే వాళ్ళు అవుతాం. మా సర్కిల్ అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అనుకుని మేము ఇది స్టార్ట్ చేసామండి. 2 years 3 years అయిపోయింది. ఇది 3rd year లోకి వచ్చాం. మరి ఇది కంటిన్యూ చేయాలని మా ఆలోచన ఉంది. మరి మా ఫాదర్ ఎప్పుడో 1954 లో మా పెద్దనాన్న గారు కట్టారు ఇల్లు. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాము. దగ్గర దగ్గర 60 ఏళ్ళు దాటిపోయింది ఇల్లు కట్టి. కానీ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది ఆయన ఉండగా 50 సంవత్సరాల పాటు వాళ్ళు కంటిన్యూ చేశారు. మధ్యలో మాకు తెలియక కొన్ని అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాలు బ్రేక్ కొట్టింది. మళ్ళీ స్టార్ట్ చేశాము. మళ్ళీ మా రిలేషన్ అందరినీ ఒక్కసారి, ఎందుకంటే అందరికీ సెలవులు వచ్చే టైం ఇది, అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాల గురించి ఇబ్బంది లేదు. రావాలి అనుకుంటే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. 2 సార్లు ఇన్వైట్ చేశాం. అలాగే ఈసారి 70-80 మంది అయ్యాం. నెక్స్ట్ టైం ఇంకా 120 మెంబర్స్ అవుతారు, కంపల్సరీ అవుతారని ఆలోచిస్తున్నాం. అవుతారు. ఇలా అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండడం వల్ల ఉండే లాభాలు ఏంటో అందరికీ తెలుస్తున్నాయి. ఎవరెవరేంటి పర్సనల్ గా కలుసుకుని మాట్లాడగలుగుతున్నాం, హార్ట్ఫుల్ గా మాట్లాడగలుగుతున్నాం, అరే ఎరా అని పిలుచుకోగలుగుతున్నాం. అది లేకపోతే ఫోన్ లో మాట్లాడకుండా లేకపోతే ఫేస్బుక్ లో మాట్లాడడంతోనే క్లియర్ అయిపోతున్న సమస్య. అలా కాకుండా ఒక్కసారి ఆత్మీయతగా దగ్గరికి వచ్చి ఖాళీగా రిలాక్స్డ్ గా కూర్చోగలుగుతున్నాం అంటే ఈ కార్యక్రమం చేయటం వల్లే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఆనందదాయకం, స్ఫూర్తిదాయకం. మరి 4 తరాలు మనుషులు వాళ్ళు కలుస్తున్నారంటే ఏ ఫంక్షన్స్ కి వచ్చినా గంట, అరగంట, పావుగంట భోజనం తోటి షేకండి చెల్లిపోవడం జరుగుతుంది. వారితో కూడా మాట్లాడదాం. అసలు జనరేషన్ నుంచి జనరేషన్ మారిన తర్వాత వారి అభిప్రాయాలు మారిపోతుంటాయి. ఇప్పుడు నేటి ఫాస్ట్ యుగంలో అందరూ కూడా, హైటెక్ యుగంలో అందరూ కూడా ఉరుకులు పరుగులతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారిపోతున్న కాలానికి అనుగుణంగా అందరూ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మిగతా వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఈ విధంగా అందరూ కలిసి ఒక చోట చేరాలని ఏమనిపిస్తుంది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? అందరూ కలిసి ఒక చోట రావడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఫేస్బుక్లకి, వాట్సాప్లకి పరిమితమైన ఈ కుటుంబాలని 80 మందిని ఒకే చోటగా చేర్చి తీసుకురాగలిగి అందరినీ ఒక చోట చేర్చగలిగిన సంతృప్తి పూర్తిగా మిగిలింది మాకు. ఇదే సంతృప్తిని ఇదే విధంగా కొనసాగిస్తామని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అసలు చాలా ఆనందంగా ఉందండి. అందరూ చాలా రోజులు తర్వాత అందరం కలుసుకున్నాం. అందరం హ్యాపీగా ఉన్నాం. ఆడపడుచులం, తోటికోడళ్ళం, బావగారులు, పిల్లలు అందరితోటి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరికగా ఉంది. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారండి? అంటే ఇవాళ ఏమేమి మాట్లాడారు, ఏ విధంగా ఎంజాయ్ చేశారు? అసలు మీకు అటువంటి తీరిక ఖాళీ మిగతా సమయాల్లో దొరుకుతుందా? మిగతా టైంలో దొరకదండి. ఎలా ఎంజాయ్ చేశారు ఇవాళ? బానే చెప్పండి, మీరు చెప్పండి, ఎలా చేశారమ్మా మీరు చెప్పండి. చాలా సరదాగా ఎంజాయ్ చేశామండి. మర్చిపోయిన పాత ఆటలన్నీ మళ్ళీ ఆడుకోగలిగాము. గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడడం, గొబ్బెమ్మలు పెట్టడం అనేది మేము ఉంటున్న సిటీలలో అవన్నీ ఆ సాంప్రదాయాలని పోయాయి. ఇక్కడ వచ్చాక మళ్ళా కొత్తగా కల్చర్ ని చూడటం అయింది. మా చిన్నప్పుడు ఆడుకున్నవన్నీ మళ్ళా ఆడుకున్నాము. భోగి మంటలు, చాలా చెమ్మ చెక్కలు, ఇలాంటివన్నీ అక్కడ ఎప్పుడూ మర్చిపోయిన ఆటలన్నీ మళ్ళీ ఆడుకునే అవకాశం వచ్చింది. అందరితో కలిసి ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. చివరిగా మరికొంతమందితో ఒకరితో మాట్లాడడం, ఎందుకంటే చివరి జనరేషన్ ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. వారితో పాటు ఇక్కడ నేటి జనరేషన్ కి ప్రతిగా నిలిచే వారితో కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారు మీరు? తాతగారు, ముత్తాతగారు అందరూ ఉన్నారు ఇక్కడ, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ ఉన్నారు. వారందరూ ఒకే చోట కలుసుకోవడం నీకు ఏమనిపిస్తుంది? అందరూ కలిసిన తర్వాత ఏ విధంగా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగుంది. నిన్న వచ్చారు అందరూ. మార్నింగ్ భోగి మంట వేసుకున్నాము, గొబ్బెమ్మలు, ఇంకా తోటలోకి వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేశాము. అందరూ ఒక చోట కలవటం అనేది చాలా రేర్ గా జరిగే విషయము. సో ఇంకా ఇప్పుడు మా జనరేషన్ కి వచ్చేసరికి వాట్సాప్, ఫేస్బుక్ కే ఇదవుతాం మేము. అలాంటిది అందరం ఒక చోట ఉండి దగ్గరగా మాట్లాడటం, మాకు ఈ రిలేషన్ ఉంది, వీళ్ళు మాకు ఇదవుతారు, ఇంతమంది ఉన్నారు అని తెలియటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
మొత్తంగా మనం చూసుకోవచ్చు ఉమ్మడి కుటుంబం అంటే దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. గోదావరి జిల్లాలో ఉమ్మడి కుటుంబం విలువలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి వచ్చిందంటే కూడా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా ఒకే ఇంటికి చేరుతుంటారు. తాత ముత్తాతల నాటి కాలం నాటి ఇళ్లలో ఈ విధంగా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా అనురాగాలు ఆప్యాయతల నడుమ ఈ ఉమ్మడి కుటుంబం విలువలను పెంచుతూ ఈ విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రాంతి. ఓకే వినాయక్. హైదరాబాద్ ఆగా ఖాన్ అకాడమీలో 2వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. 17 దేశాలకు సంబంధించి